విశాఖలో హోలీ పండుగ ముందే వచ్చేసింది. ఒక రోజు ముందే విశాఖ నగరవాసులు వివిధ షాపుల్లోకి వెళ్లి హోలీ వస్తువులు, రంగులు కొనుగోలు చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకోవడానికి వాటర్ గన్లు కొనుగోలు చేస్తున్నారు. విశాఖ నగరంలో అపార్ట్మెంట్లతో పాటు రోడ్డులో, బీచ్లో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతాయి. హోలీ పండుగ జరుపుకునేందుకు ముందుగానే ప్రతి ఒక్కరూ వచ్చి కొనుగోలు చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. విశాఖపట్నంలోని పలు ప్రధాన జంక్షన్లో ఈ రంగోలీ వస్తువులు అమ్మకాలు చేస్తున్నారు. ఎక్కువగా శంకరమఠం రోడ్డులో హోలీకి సంబంధించి అన్ని వస్తువులు అమ్మకాలు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక శాతం ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తున్నారని శంకరమఠం షాప్ నిర్వాహకులు బంగారాజు అంటున్నారు. తమ వద్ద హోలీకి సరదాగా ఆడుకునే వాటర్ గన్లు 300కు పైగా వివిధ రకాల అమ్మకాలు చేస్తున్నామని అంటున్నారు. 12కు పైగా న్యాచురల్ కలర్స్ అమ్మకాలు చేస్తున్నామని అంటున్నారు. ప్రతి సంవత్సరం హోలీకి అన్ని రకాల వస్తువులు తమ అంకాలు చేస్తామని అంటున్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా వచ్చి వాటర్ గన్లు తీసుకెళ్తున్నారని అంటున్నారు. చెప్పండి, హోలీ ఇది పండుగ రేపే ఎలాగ సేల్ అవుతుంది, ఎటువంటి కలర్స్ అమ్ముతున్నారు? హోలీ గన్స్ ప్రతి సంవత్సరం బిజినెస్ చేస్తున్నాను. నా పేరు బంగారాజు. పాన్ షాప్ నాది, జయ గురుదత్త పాన్ షాపు, శంకరమఠం రోడ్డు. నా దగ్గర గన్స్, హోలీ గన్స్, పిచికారీలు గన్స్ ఇంచుమించు మ్యాక్సిమం 300 మోడల్స్ ఉన్నాయి. తర్వాత హర్బల్ కలర్స్, ఆర్గానిక్ కలర్స్, మామూలు కలర్స్ కూడా అమ్ముతాం. ప్రతి సీజన్ ఎనీ ఐటెం అవైలబుల్. రంగులు ఎన్ని రంగులు ఉన్నాయి? 12 కలర్స్ వస్తాయి. కలర్స్ ఆర్గానిక్లో 6 కలర్స్ వస్తాయి. ఎక్కువ సేల్ అవుతుంది? ఏ కలర్స్? ప్రజెంట్ అయితే ఆర్గానిక్ ఎక్కువ సేల్ అవుతుంది. ఈ గన్నులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అయితే 10 రూపాయల నుండి 1000 రూపాయల దాకా ఉందండి. మోడల్ బట్టి గన్ రేటు. గత సంవత్సరం ఈ సంవత్సరం వ్యాపారం చాలా. ఈ సంవత్సరం బిజినెస్ తక్కువ అండి. సేల్ సంవత్సరం అయితే రేపు బిజినెస్ తక్కువ. పర్వాలేదు. రేపు కూడా ఉంటుందా షాపు? రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటుందండి. అసలు యాక్చువల్గా చేయాలంటే రేపు కాదండి, రేపు మామూలుగా వాళ్ళు హోలీ చేసుకుంటారు, ఎల్లుండి రంగులు జల్లుకోవాలి. కాకపోతే రేపు పబ్లిక్ సెలవు ఇచ్చారు కాబట్టి జనాలు రేపే చేసుకుంటామని ప్రిపేర్ అయిపోతున్నారు. అంతే. ప్రజెంట్ అయితే పర్వాలేదు.